Nobody can stop this flow. Hallelujah. Hallelujah. రండి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. 20 అధ్యాయం 20వ వచనం. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే, అది పోవలసిన వైపునకే అవి పోవుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకుండెను గనుక అవి లేవగానే చక్రములను లేచుచుండెను. హల్లెలూయా. ఇక్కడ ఒక హైరార్కీని మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక ఆత్మ యొక్క ఫ్లోని మనం చూస్తున్నాం. సింహాసనం వంటి ఒక సింహాసనం ఉంది. దాని మీద నరస్వరూపి యగు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆయనలో ఏ ఆత్మ అయితే ఉందో అదే ఆత్మ జీవులకి కూడా ఉందట. ఆ జీవికి ఉన్న ఆత్మ చక్రముకు కూడా ఉందట. ఇది కారణం అవన్నీ కూడా అలా కలిసి ఇంతవరకు యుగ యుగాలు ఉండడానికి కారణం. యుగం అని పలుకుతున్నప్పుడు మనం అనుకుంటున్నట్టుగా లేదా మన క్యాలిక్యులేషన్లో 1000 సంవత్సరాలు ఒక యుగం కాదండి. అదే 1000 సంవత్సరాలు మనకి ఏదైతే 1000 సంవత్సరాలో అది ఆయనకి ఒక రోజు కదా. మనకి 1000 సంవత్సరాలు ఒక యుగం, కానీ మన 1000 సంవత్సరాలు ఆయనకి ఆ రాజ్యంలో ఆయనకు ఒక దినం. భూమి తన చుట్టూ తను తిరగడానికి పట్టే కాలం ఒక రోజు. అలాగైతే ప్రతి స్థలం తన చుట్టూ అది తిరగడానికి పట్టే కాలం ఒక రోజు. ఇదే మనకి మన సైన్స్ నేర్పిస్తుంటే ఆ లెక్కల్లో కూడా ఆయన ఉన్న స్థలం దాని చుట్టూ అది తిరగడానికి పట్టే కాలం కూడా 1000 సంవత్సరాలు ఒక రోజు. అలా అలా యుగములు, అటువంటి యుగములు, యుగ యుగాలు గడిచినా సరే అవన్నీ కూడా ఏక ఆత్మతో కదులుతున్నాయి అంటే అది సాధ్యమే. హల్లెలూయా. వాడుకలో ఉన్న ఒక మాట, లోకోక్తి. కొంతమంది కలిసి ఉండలేరు అని, అందులో ఆడవాళ్ళు అసలు కలిసి ఉండలేరు అని లోకం చెప్తున్నా, పలుకుతున్నా, నేర్పిస్తున్న ఒక మాటే. ఆ చరిత్రని తిరగ రాయాలి. హల్లెలూయా. ఆ లోకంలో పలుకుతున్న వాడుకలో ఉన్న మాట కాదు సత్యమని దేవుని ఆత్మతో ఏకాత్మ కలిగి ఉన్న వారందరూ సహోదరులని, దేవుని ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే వారును వెళ్తారని, వారు ఏకాత్మతో నడిపింపబడుతున్నారు అని, అటువంటి సాక్ష్యం పొందుకున్న వారిగా ఆయన బిడ్డలు, ఆయన సంఘం మారును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందుకోండి. అలాగున కదలాలి అని మీరు చేస్తున్న ఈ ప్రార్థన అనేక ఏరియాల్లోనికి వెళ్తుందని నమ్మండి. అనేక ప్రదేశాల్లో హృదయంలో చీకటి కలిగిన స్థలముల్లోనికి దూరుతుందని నమ్మండి. అక్కడ ఉన్న మలినం కూడా కడిగి వేస్తుందని నమ్మండి. హృదయముల్లో చీకటి కలిగిన స్థలముల్లో కూడా గొప్ప వెలుగు ప్రసరించి ప్రతి విధమైన నెగటివ్ థాట్స్ కడగబడుతున్నాయని నమ్మండి. ఎక్కడెక్కడ ఏక మనస్సు లేదో ఆ ఏరియాలన్నీ బాగుపడుతున్నాయని నమ్మండి. నమ్మి ప్రార్థన చేయండి. ఏకీభవిద్దాం.
సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, దయాళుడు అయిన ప్రభా, స్తోత్రములు. ఆయన నా తండ్రి ప్రభా, ఆయన ఎక్కడ మీ ఆత్మ ఉండునో నా తండ్రి ప్రభా, అక్కడ సింహాసనముల మీద ఉన్నటువంటి ఆత్మకును జీవులకున్న ఆత్మకును ఆయన తన చక్రములకున్న ఒకటే ఆత్మ ఉండనని చెప్పిన తండ్రి మీకు స్తోత్రములయ్యా. మరి నా తండ్రి ప్రభా, లోకంలో చెప్పిన రీతిగా ఆయన నా తండ్రి ఆయన ఆడవాళ్ళు కలిసి ఉండలేరు అని చెప్పి ఉన్నారు. కానీ నా తండ్రి ఇది తిరిగి రాసేటువంటి వారిగా మేమందరం ఉండాలి ప్రభా. దేవ, మీ ఆత్మను కలిగిన వారమే ఆయన నా తండ్రి, సహోదరులుగా నా తండ్రి ప్రభా, మేమందరం ఉండొచ్చు నా తండ్రి. కలిసిన తండ్రి ఏక ఆత్మ చేత నడిపింపబడుతున్నటువంటి వారే నా తండ్రి ప్రభా, మేమందరము కూడా కలిసి నడిచే వారముగా, మీ ఆత్మ చేత ఏకమైన తండ్రి కలిసి నడిచే వారముగా మేమందరము ఉండినట్లుగా ఆయన మరి ముఖ్యంగా ప్రపంచంలోని ప్రతి బిడ్డ ఉండినట్లుగా సహాయం దయచేసి నడిపించి మహిమ పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీకు వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. హల్లెలూయా, ఆమేన్. చదువుదాం చూడండి. ఇదే అధ్యాయం 24, 25, 26 వచనాలు చదువుదాం. 24, 25, 26 వచనాలు. అవి జరగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని. అది విస్తారమైన ఉదకముల ఘోష వలెను, సర్వశక్తులకు దేవుని స్వరము వలెను, దండువారు చేయు ధ్వని వలెను ఉండెను. అవి నిలిచినప్పుడల్లా తమ రెక్కలను వాల్చుకొనుచుండెను. అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. వాటి తలల పైనున్న ఆ మండలం పైన నీలకాంతమయమైన సింహాసనము వంటి ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపి ఒకడు ఆసీనుడై ఉండెను. హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్న కార్యం చూడండి. జీవుల తలల పైన ఆకాశ మండలం వంటి విశాలత ఉన్నట్టుగా ఉన్నదట. అది తలతల్లాడుతూ స్ఫటికంతో సమానమైన వాటి తల్లకు పైగా వ్యాపించి ఉందట. స్ఫటికంలాగా ఉన్న ఆ ఆకాశం వలె కనిపిస్తున్న ఆ మండలం వాటి తలలకు పైగా ఉందట. అంటే జీవులు ఎల్లప్పుడూ మోస్తూ ఉన్న అనుభవంలో ఉన్నాయి. హల్లెలూయా. మోస్తూ ఉన్న అనుభవంలో జీవులు ఉన్నాయి. చక్రములు మాత్రం ఒకదానిలో ఒకటి ఉన్న అనుభవంలో ఉంటూ జీవికి ఉన్న ఆత్మతో కలిసి కదులుతున్నాయి. ఇదే మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు గమనించండి. అవి జరుగగా వాటి రెక్కల చప్పుడు విన్నాడట. ఆ సౌండ్ ఎలా ఉందట? విస్తారమైన ఉదకముల ఘోష వలె ఉందట. ఉదకం అంటే నీరు. విస్తారమైన జలముల శబ్దము వలె ఉందట. ఏకాత్మతో కదులుతున్న వారి శబ్దం వినిపిస్తుంది. హల్లెలూయా. వినిపిస్తుంది. సైలెంట్గా ఏదో జరుగుతున్నట్టుగా ఉండదండి, వినిపిస్తుంది. మేడగది అనుభవం మీద శబ్దం వినిపించింది. ఏం జరుగుతుంది అని వచ్చి చూసిన ఆయా యూదులు, ఆయా దేశములకు చెందిన యూదులు విన్నారు. ఇదేంటి మన భాషల్లో మాట్లాడుతున్నారు వీళ్ళు అని
ఆశ్చర్యపోయిన వారు కొంతమంది అయితే కొత్త మద్యం తాగారు అని విశ్లేషించిన వారు కొంతమంది. అలా శబ్దం వినిపిస్తుంది. సర్వశక్తుడగు దేవుని స్వరం వలెను దండువారు చేయు ధ్వని వలెను ఉండెను. ఆ ధ్వని విసుగు పుట్టించదు. ఆ ధ్వని సర్వశక్తుడగు దేవుని స్వరం వలె అనిపిస్తుందట. గమనించండి. అవి నిలుచున్నప్పుడల్లా ఏం చేస్తున్నాయి? అవి ఎగరవలసిన రెక్కలను వాల్చుకుంటున్నాయి. నించున్న సమయములు ఉంటాయి, ఎగురుతున్న సమయములు ఉంటాయి. అలా నిలిచి ఉన్నప్పుడట వాటి తలలకు పైగా ఉన్న ఆకాశం మండలం వంటి ఆ స్ఫటికం వలె ఉన్న ఒక సముద్రం వలె కనిపిస్తున్న ఒకటి ఉంది కదా, ఒక బేస్ అనొచ్చు. ఆ బేస్లో నుండి శబ్దం పుడుతుందండి. మీకు ఒక మాట చెప్పనా, ఎక్కడి నుంచైనా శబ్దం పుడుతూనే ఉంది ఇక్కడ. హల్లెలూయా. చక్రముల దగ్గరికి వెళ్ళి చూడండి, అగ్నితో మండుతూనే ఉన్నాయి. చుట్టూ కూడా కన్నులు ఉన్నాయి. ఎప్పుడు అవి చూస్తూ ఉంటాయి, వాచ్ చేస్తూ ఉంటాయి. ఎంత విజిలెంట్గా ఉన్నట్టుగా కనిపిస్తుందో చూసారా? నియమింపబడిన పనిలో అవి నిమగ్నమయ్యాయి. వాటికి ఆత్మ చెప్పుతున్నది తప్ప వేరే వాటితో సంబంధం లేదు. ఆత్మ అనుభవంలో మాత్రమే కదులుతున్నాయి. ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపి అగు ఒకడు ఆసీనుడై ఉన్నాడట. ఆ ఆసీనుడై ఉన్నవారు ఎవరు? ఆమేన్. దేవాది దేవుడే. ఇక చూడండి, చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను. ఇప్పుడు దాని లోపల ఏముందో కనిపిస్తుంది. మీరు గమనించండి, మొదట ఒక తుఫాన్ లాగా కనిపించింది. తర్వాత దాని లోపల ఉన్న కరుగుతూ మండుతూ ఉన్న ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి. తర్వాత చక్రములు కనబడ్డాయి, జీవులు కనబడ్డాయి. తర్వాత దాని మండలం కనిపిస్తుంది, దానిపైన ఉన్న ఆకాశం మండలం వంటిది కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా కనిపిస్తూ వస్తున్నాయి. మనకి కూడా మొదట అలాగనే పాదాల లోతు మునిగినప్పుడు అలా షాలోగా కనిపిస్తూ ఉంటుంది. అలా లోపలికి వెళ్తూ ఉండగా లోతైన అనుభవాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ జరగాలంటే నిలిచి ఉండాలా. పలుకుదామా? ఎలా ఉండాలా? నిలిచి ఉండాలా. హల్లెలూయా. నిదానించి చూడాలి ఏం జరుగుతుందని, తేరి చూడాలి ఏం జరుగుతుందని. అమ్మో నేను చూడలేనని కళ్ళు మూసుకుంటే ఇవన్నీ కనిపిస్తాయా? పారిపోతే ఇవన్నీ కనిపిస్తాయా? కనపడవు. ఎంత చూడాలనుకున్నా దేవుడు చూపించకపోతే అవి కూడా కనపడవు. ఏదేమైనప్పటికీ చూడండి, 27వ వచనం 28వ వచనం కలిపి చదువురా.
27-28 వచనాలు. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనపడెను. వర్షాకాలమున కనపడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. హల్లెలూయా. ఇంత చూశాక అప్పుడండి ఆయనతో మాట్లాడుతున్న ఒక స్వరం వినపడ్డది. హల్లెలూయా. కన్నులు తెరవబడి చెవులు తెరవబడుతున్న అనుభవంలోనికి వెళ్ళుదుముగాక. ఆమేన్. ఇదంతా ఏకాత్మతోని మాత్రమే సాధ్యం. నీతో మాట్లాడుతున్నవాడు ఏమి మాట్లాడాలి అనుకుంటున్నారో అది జరగాలి అంటే అలా నిలిచి తేరి చూస్తూ ఉన్న అనుభవాలు కావాలి. కొంచెం పట్టుకొని పారిపోవడం కాదు. హలో, కొంచెం దొరకగానే అది పట్టుకొని పారిపోవడం కాదు, నిలిచి ఉండాలా. పేతురు యోహానులకు ఉన్న అనుభవం చూడండి. చేపలు పట్టిన తర్వాత చేపలను పట్టుకుని పారిపోయారా? అది పట్టించిన వానితో ఉండిపోయారా? ఆమేన్. ఆ అనుభవాలు శ్రేష్టమైన అనుభవాలు. దేవుని యొద్ద నుండి ఏదేదో పొందుకోవాలి. ఆ పొందుకున్న దాంతో పారిపోవాలనే ఉద్దేశం మంచిది కాదు, కానీ దేవునితో ఉండు అనుభవం మంచిది. ఏది శ్రేష్టమైనదిగా కనిపిస్తుంది ఈరోజు కండ్లకి? నేను ప్లాన్ చేసి ఆ ప్లాన్లో తిరుగు ప్రభువా అని పిలుస్తున్న అనుభవాలు ఇక చాలు. ఆయన ప్లాన్ చేసి ఆయన ప్లాన్లో తిరుగుతున్న అనుభవంలోకి వెళ్దాం. ఎందుకంటే ఆ స్వరూప దర్శనంలో నుండి నేను చూసి సాగిలపడగా నాతో మాట్లాడు వాని స్వరము వింటిని, స్వరము నాకు వినబడెను. మొదటిగానే మేఘంలో నుంచి స్వరం వినపడచ్చు కదా. సింహాసనం ఇక్కడికి రాకముందే స్వరం వినపడచ్చు కదా. ఇంతగా అన్ని చూసిన తర్వాత గ్రహించిన పిమ్మట స్వరము వినపడెను. నీకు నిజంగా దేవుని స్వరం వినపడాలనుందా? ఈ అనుభవాల గుండా వెళ్ళాలి. హల్లెలూయా. ఇవన్నీ ఏం నేర్పిస్తున్నాయి తెలుసా? ఈ ఒక్కొక్క అనుభవం గుండా వెళ్తున్న ఈ ప్రయాణంలో నువ్వు ఇవి కాని వాటిని ఈజీగా గుర్తుపడతావు. వలే కనిపిస్తున్న వాటిని అన్నిటినీ ఈజీగా గుర్తుపడతావు. శ్రేష్టమైన వివేకము అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. ఇలా జరిగిన తర్వాత అండి, ఆయన స్వరం వినపడుతుంటే ఇక నెక్స్ట్ ఏం చెయ్యవలెనో ఆ రోజు యెహెజ్కేలుకి అక్కడి నుంచి ఇక ఆయన ఆత్మ నడిపింపు స్టార్ట్ అయిపోయింది.
హల్లెలూయా. ఆ, ఇక తన అనుభవాల్లో కొన్ని అనుభవాలు ఊరికినే అలా చదవండి. యెహెజ్కేలు 3వ లేకపోతే 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. పెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వారి స్వరము వింటిని. హల్లెలూయా. ఇప్పుడు చదవండి 3వ అధ్యాయం 12, 3వ అధ్యాయం 14. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 12, 14. హల్లెలూయా. అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగును గాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. ఆత్మ నన్నెత్తి తోడుకొని పోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకుల పడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. ఆమేన్. ఇప్పుడు చదవండి 9వ అధ్యాయం 1వ వచనం. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చెవులారా వినునట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను. ఒక్కొక్కటి తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనెను. స్తోత్రం. ఇప్పుడు చదవండి 8వ అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్ను ఎత్తి నేను దేవుని దర్శనమును చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తర వైపునున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను. 11:1. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మము నొద్దకు చేర్చి నన్ను దింపగా గుమ్మపు వాకిట 25 మనుష్యులు కనపడిరి. వారిలో జనులకు ప్రధానులైన అజూరు కుమారుడగు యెజన్యాయు, బెనాయా కుమారుడగు పెలట్యాయు నాకు కనబడిరి. ఇలా చూసుకుంటూ వెళ్తే ఎన్నో ఎన్నో అనుభవాలు. హల్లెలూయా. ఆత్మ నడిపింపులో ఉన్న అనుభవాలు. హల్లెలూయా. ఇది ఎక్కడి నుంచి సాధ్యమైంది? ఇది ఎలా సాధ్యమైంది? బబులోన్లోనే ఉన్నప్పటికీ కూడా ఎదురు చూపు, దేవుని వైపే ఉన్న ఎదురు చూపు, ఆశ పడిన ప్రాణం తృప్తిపరచబడుతుంది. తను అనుకుంటున్న ప్లాన్లో తను వెళ్ళట్లేదండి. ఆత్మ ఎక్కడికి తీసుకుని వెళ్తుందో అక్కడికి వెళ్తున్న అనుభవంలో మీరు గమనిస్తున్నారా? సింహాసనం కింద ఉన్న జీవులు చక్రములు కదులుతున్నాయి. అవును, అవి ఎల్లప్పుడూ మండుతూ ఆ అనుభవంలోనే ఉన్నది వేరు. ఇప్పుడు ఆ టోటల్ సింహాసనం వచ్చి తనకు కనబడడం మాత్రమే కాదండి, ఇక ఆత్మ నడిపింపు ఎలా ఉందో రాస్తున్నారు చూసారా? ఆత్మ నన్ను ఎత్తుకొని పోయెను. అంటే ఇక నా చిత్తం అనేది ఇక ఏం లేదు, ఆయన చిత్తంలో కదులుతున్న ఒక అనుభవం ఉందే. ఎంత శ్రేష్టమైన అనుభవం తెలుసా? ఏది చెప్పితే అది చేసే అనుభవం అండి.
ఇక్కడ ఉద్యోగాలు, కార్లు, బంగ్లాలు కనిపిస్తున్నాయా? లేవు. ఇక పెళ్ళిళ్ళు, ఇక పిల్లలు, కోరికలు, స్వస్థతలు ఇవేమైనా కనిపిస్తున్నాయా? లేవు నానా. ఇది ఎంటైర్లీ వేరే అనుభవం. దేవుని చిత్తమును నెరవేరుస్తున్న అనుభవం. ఆధారాలు ఏవి ఉండవు, రిఫరెన్స్ ఏది ఉండదు. స్పెషల్ అనుభవాలు ఇవన్నీ. ఏది చెయ్యమంటే అది చేస్తున్న అనుభవం. లోకులు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారు, ఎవరిని నువ్వు సంతోషపెట్టే అనుభవం కాదు ఇది. నిన్ను నడిపిస్తున్న వాని చిత్తం చేయడం మాత్రమే ఉండే అనుభవం ఇది. ఆత్మ ఎక్కడికి నడిపిస్తుంటే అక్కడికి వెళ్తున్న ఒక అనుభవం అండి. అండ్ గమనించండి, ఆ ఆత్మ నడిపింపులో తన శబ్దం వింటూనే ఉన్నాడు, విడిచిపెట్లా. ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రం కలుగునుగాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. అంటే దాని అర్థం ఏంటండి? పలుకుతున్న వారు ఎవరు? ఆ జీవులు కావచ్చు, ఆ సింహాసనమును ఫాలో అవుతున్న దూతలు కావచ్చు, ఏవైనా సరే ఆ చప్పుడు వింటూ, ఆ చక్రముల ధ్వని గొప్ప సందడి చేస్తూ జరుగుతూ నాకు వినపడుతున్నాయి అంటున్నాడు. మీరు చూసారా 13వ వచనం, 3:13. మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికి ఒకటి తగులుట వలన కలుగు చప్పుడును, వాటి ప్రక్కలనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుచున్నట్టుగా నాకు వినపడెను. ఆత్మ నన్నెత్తి తోడుకొని పోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తం నా మీద బలముగా వచ్చెను. ఇది నేను అంటాను, మరి యెహెజ్కేలుకి మాత్రం వినిపించింది కదా, ఆ చుట్టుపక్కల ఉన్నవారు ఇది అనుభవిస్తున్నారా? చెప్పండి. లేదు. అంత ప్రభావముతో స్తోత్రం కలుగును గాక అనే ఒక శబ్దం వస్తుంటే తనకి మాత్రమే వినిపిస్తుంది. ఆత్మ నన్ను ఎత్తుకొని పోయాను. ఈ అనుభవం ఎంత బాగుందండి. ఎంత బాగుందండి. మన మైండ్ సెట్ మారకుండా మనం ఈ అనుభవాలు చూడలేము. హల్లెలూయా. తను ఎల్లప్పుడూ వెళ్తున్నాడు కానీ వింటున్నాడు, వెళ్తున్నాడు వింటున్నాడు. ఆయన సన్నిధిలో ఉండే అనుభవం అంటే ఇది కాదా? ఆయన ఆలోచన సభలో నిలబడగలిగిన వాడు ఎవరు అని అడుగుతున్నారే. ఆయన సన్నిధిలో ఉన్న నడిపింపుతో కదులుతున్న అనుభవం ఇది కాదా? ఎన్ని చూపిస్తున్నారు.
ఎన్ని చూపిస్తున్నారు. ఇంతకీ యెహోషు ఈ యెహెజ్కేలు ఎవరు? ఈ యెహెజ్కేలు ఎవరు? 1వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యాజకుడగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను. అయితే 2, 3 చదువురా. 2, 3 చదవండి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 2, 3 వచనాలు. యెహోయాకీము చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న కేబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చును. హల్లెలూయా. ఆల్రెడీ యాజకుడు కదా, ఆల్రెడీ యాజకుడే కదా. అంటే ధర్మశాస్త్రం వారికి తెలుసు. ఇది కొత్త అనుభవంగా ఉంది కదా. అది చూసి అది అందులో ఉంటేనే నేను నమ్ముతాను అని కదలలేదండి. అనేకులు ఆగిపోతున్న ఒక పాయింట్ అది. అనేకులు ఆగిపోయిన ఒక పాయింట్ అది. ఆల్రెడీ జరుగుతున్నవే అయితే ఆశ్చర్య కార్యాలు ఎలా అవుతాయండి? ఆశ్చర్య కార్యాలు చెయ్యకపోతే ఆశ్చర్యకరుడు ఎలా అవుతాడు? ఎన్నెన్నో మహిమ కలిగిన కార్యాలను చేయుటకు ఆయన కాలముల వెంబడి కాలములు ప్రయాణిస్తూ అనేక విషయములను చేతపట్టుకొని జ్ఞానవంతుడు, సర్వశక్తిమంతుడు కదులుతున్నాడు. దయచేసి ఆయన లిమిట్ చేయొద్దు. ఆయనతో ఏకాత్మతో కదలాలి అంటే ఆయన సింహాసనం లోపల ఉన్న ఆ ఏకాత్మ మనకు అర్థమైతే అలా కదలట సాధ్యమే. చూడండి, ఎవరైనా గెస్ట్లు పెద్దవారు మన ఇంటికి వచ్చారనుకోండి, మనం మ్యాక్సిమం వాళ్ళకి ఏది అలవాటో తెలుసుకొని అలా ప్రవర్తించడానికే కదా ప్రయత్నం చేస్తాం. అవునా కాదా? వాళ్ళకి ఏది ఇష్టమో అది వండుతాం. వాళ్ళకి ఎలా ఉండాలో అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళకి ఏది ఇష్టం లేదో అది చేయకుండా జాగ్రత్త పడతాం. అమ్మ, ఒక మనిషికే మనం ఎంత విలువిస్తే దేవాది దేవుడు ఇంకెంత మనం తెలుసుకోవాలి వాళ్ళ గురించి. ఆయనకి ఏది ఇష్టమో అది చేస్తూ, ఆయనకి ఏది ఇష్టం లేదో అది మానుకుంటూ మన జీవితాన్ని ఆయన కోసం మలుచుకోవాలి. నాదంటూ ఇక ఏం లేదయ్యా, నీ చిత్తమే అంటూ ఆయన ఆత్మ నడిపింపులో వెళ్తున్న ఒక అనుభవంలోనికి ప్రయాణం చేద్దాం. అటువంటి ఆశ, ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం అక్క.